హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ఈ మధ్య కాలంలో అయితే పెద్ద సినిమాలు ఏమీ రాలేదు. అలాగే థియేటర్స్ కూడా చాలా వరకు క్లోజ్ అయిపోయాయి. సమ్మర్ మొత్తంలో కూడా ఎలక్షన్స్ ఉండడం వల్ల పెద్ద పెద్ద సినిమాలు రాలేదు. దాంతో పాటు మూవీస్ కూడా చాలా క్లోజ్ అవడంతో జనాలందరూ కూడా ఎప్పుడు మళ్ళీ మూవీస్ వస్తాయి, మంచి మూవీ ఎప్పుడు వస్తుంది, ఇదే థియేటర్స్కి ఎప్పుడు వెళ్ళాలని చెప్పి చాలా ఎగ్జైటింగ్గా అయితే ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్న మూవీ కల్కి 2898 ఏడి ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమా కోసం ఎన్నో రోజుల నుంచి ప్రభాస్ అభిమానులంతా కూడా చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ బాహుబలి తర్వాత సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన సినిమాలు పెద్దగా లేవు కాబట్టి ఈ సినిమా అయినా సరే మంచి సక్సెస్ అవ్వాలని చెప్పైతే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. అయితే మొత్తానికి వచ్చేటప్పటికి ఈ సినిమా జూన్ 27వ తారీఖున 2024 భారీ అంచనాలతో అయితే రాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. మొత్తానికి అయితే ఈ సినిమాలో వచ్చేటప్పటికి ప్రభాస్ క్యారెక్టర్తో పాటుగా పక్కన ఉన్న మిగిలిన కీలకమైన పాత్రలో కూడా చాలా కీలకమైన వ్యక్తులు కూడా నటించుతూ ఉండడం అనేది సినిమాకి భారీ హైప్ ఇచ్చిందని చెప్పాలి. ఒక కీలకమైన పాత్ర అశ్వత్థామ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి అమితాబ్ బచ్చన్ గారు నటించడం, అలాగే ఈ సినిమాలో విలన్ పాత్రకి కమల్ హాసన్ గారు నటించడం, హీరోయిన్ గా దీపికా పదుకునే ఉండడంతో మంచి హైప్ ఉందని చెప్పాలి. అలాగే థియేట్రికల్ ట్రైలర్ కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. నిర్మాతలు కానీ దర్శక నిర్మాతలు ఇద్దరు కూడా ఈ సినిమాకి సంబంధించి మంచి హైప్ అయితే ఇచ్చారు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి ముందే. అయితే ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఆ హైప్ కి తగినట్లుగానే ట్రైలర్ ఉందని కూడా చెప్పాలి. చాలా బాగుంది. ప్రేక్షకులందరూ కూడా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా అయితే తప్పకుండా హిట్ అవుతుందని అంచనాలతో అయితే అటు మూవీ యూనిట్ ఉంది, ఇటు ప్రభాస్ అభిమానులు కూడా ఉన్నారు. సో మొత్తానికి అయితే అందరూ కూడా జూన్ 27 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మ్యాక్సిమం అయితే ఈసారి తప్పకుండా ప్రభాస్కి సూపర్ డూపర్ హిట్ వస్తుందనే చెప్పాలి. అంతేకాకుండా సినిమా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషలో అయితే రిలీజ్ కాబోతుంది. ఇందులో వచ్చేటప్పటికి చాలా కీలకమైన పాత్రలో రాజేంద్ర ప్రసాద్, అలాగే మృణాల్ ఠాకూర్, బ్రహ్మానందం ఇలా డిఫరెంట్ పాత్రల్లో అయితే కీలక పాత్రలో చాలా ఉన్నతమైన వ్యక్తులు నటిస్తున్నారనే చెప్పాలి. సినిమా కోసం మాత్రం చాలా హైప్ క్రియేట్ చేశారు. దానికి తగ్గట్లుగానే ప్రేక్షకులు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. చాలా కాలం తర్వాత ఒక పెద్ద హీరో మూవీ థియేటర్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది. సో చూడాలి ఎటువంటి హిట్ ప్రభాస్ తీసుకురాబోతున్నారు అని చెప్పి. సో మొత్తానికి వచ్చేటప్పటికి ఈ సినిమా నార్మల్ మూవీగా మాత్రమే కాదు, ఇందులో బ్యాక్గ్రౌండ్ కానీ అలాగే యాక్షన్ ఫిక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా హైప్ క్రియేట్ చేశాయి. అందులోనూ ఈ సినిమా వచ్చేటప్పటికి పౌరాణిక సైన్స్ ఫిక్షన్ లో అయితే ఈ సినిమా వస్తుంది కాబట్టి తప్పకుండా డిఫరెంట్ గా అయితే సినిమా ఉంటుంది. అలాగే 2D అండ్ ఐమాక్స్ వర్షన్ లో అయితే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మూవీకి సంబంధించి అశ్విని దత్ గారు ఈ సినిమాని అయితే నిర్మించబోతూ ఉన్నారు. సో చూడాలి. జూన్ 27 కోసం అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసారి తప్పకుండా ప్రభాస్ కి సక్సెస్ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.